లైవ్ షోకి తిరిగి స్వాగతం. బీసీ వర్గాల్లో క్రీమీ లేయర్ నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకోవాలన్న టీడీపీ ఎమ్మెల్యే బీసీ నేత ఆర్ కృష్ణ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 30% మంది అవునని 70% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ శ్రీ కోన రఘుపతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నేత తిరుపతి నుంచి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, వారు కూడా మనతో పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఈలోగా ప్రభుత్వం 99 ఏళ్ల లీజుని సంస్థలకు ఉపయోగపడేలా లేదా ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడానికని మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఆకర్షించడానికి లేదా ఇతరత్ర కొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ 99 ఏళ్ల లీజు పరాధీనతకి దారి అనేటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. మరి యూనివర్సిటీలో రిజర్వేషన్ సదుపాయం లేకుండా చేయటం కూడా వివాదాస్పదం అవుతుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. సో ఈ పరిణామాలపైన ముందుగా కృష్ణారావు గారు విశ్లేషిస్తారు. ఒకటే, ప్రతిపక్షం అనేది సమావేశాలకు ముందర చాలా ఉంది. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకే చేయాలని ఉంది. అంతవరకు చేయాలి. దీని 340 కొత్తగా ప్రొవిజన్ లేదు, ఏడాది పాటు 2 ఏళ్ల పాటు అని. బట్ అందరికీ కనిపించేది ఏమిటంటే ఒక సమావేశంలో ఆయన స్పీకర్ మన గాది వెంకట నేతృత్వంలో వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు తీర్మానం ఇక్కడ జరగలేదు. ఇక్కడ హౌస్కి హక్కు ఉందా అంటే హౌస్కి నాట్ ఓన్లీ అంటే మరి హక్కు అంటే దేనికి? ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే నేనేదేనండి, వాళ్ళకి హక్కు ఉందండి. అవును,
హక్కు ఉంటుంది, కాదు ఎవరు అంటలేదు, కానీ నిబంధనలు రాసుకోవడం ఎందుకు? నేను అదే చెప్తున్నానండి, దాన్ని ఎందుకు ఎలా వినియోగిస్తున్నారని ప్రశ్న. అది అట్లా చేయొద్దనే ప్రొసీజర్ రాంగ్ అంతే తప్ప. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది అన్నారు, ఏమైనా ఆవిడైనా మైక్ లో మాట్లాడిందా? అదైనా రికార్డ్ అయిందా? ఆవిడేదో ఆవిడ ఒక్కడే మాట్లాడా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ మాట్లాడితే ఆవిడ ఒక్కడే ఎందుకు సస్పెండ్? అదే నేనే డిస్క్రిమినేషన్, అది వేరే చర్చలు అనుకోండి, అది ఆల్రెడీ చర్చించాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు హంతకుడివి, నువ్వు మర్డర్లు చేసావు అంటే మరి అది ఆయన మీద ఏం చర్యలు లేవు. మరి నువ్వు అన్నది ఇది రెండు వైపులా ఉంది, సరే అది వేరు. బట్ కీలకమైన ఇష్యూ బిల్లుల వ్యవహారంలో వస్తేనేమో 2 బిల్లులు ముందు నుంచే పెడతామన్నారు. ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏంటంటే ఇప్పుడు మనకి ప్రభుత్వానికి సంబంధించి సహాయం పొందిన లేకపోతే ప్రభుత్వం తరపున పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికి ఈ రిజర్వేషన్లు, వ్యవహారం, ఫీజులు, ఆ నియంత్రణ వర్తిస్తుంది. ఇప్పుడు పలానా దానికి డిగ్రీకి ఎంత ఫీజు పెట్టామంటే వెంటనే ఆందోళన చేస్తారు, ప్రభుత్వం దిగి రావడం, తగ్గించడం. 100కి ఎస్టీ ఎస్టీ. ఇప్పుడు ఐఐటి లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లోనే రిజర్వేషన్లు పెట్టారు, పెంచారు కూడా బాగా. బీసీలకి అందరికీ పెంచి ఐఐటీలు కూడా ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం, నెంబర్ ఆఫ్ పెంచడం, సీట్లు పెంచడం, ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రభుత్వ నియంత్రణ లేని ప్రభుత్వ సంస్థలు కాని వాటిల్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చాయి. ఇది ఒకటి కోనేరు లక్ష్మి గారిది, విజ్ఞాన్ రత్తయ్య గారిది, అక్కడ గీతము, ఇలా 3-4 వచ్చాయి. వాటిల్లో ఏంటి ఈ నిబంధనలు వర్తించవు, ప్రభుత్వ పరంగా జరిగేవని వర్తించవు. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో వర్తించదు. లేదా ఇప్పుడు ఏదో మన వీళ్ళున్న విజ్ఞానం నారాయణ చైతన్య వీళ్ళే మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్లో 2 రాష్ట్రాల్లోనూ 100% చేస్తున్నారు, అక్కడ ఇవి వర్తించవు. అలాంటి దానితో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా పెడితే ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టారాజ్యం అవుతుంది. ఆ ఇష్టారాజ్యం కాకూడదు అనేది విద్యార్థి సంఘాలు కోరేది నెంబర్ 1. ఇక ఇంకోటి మీరు చెప్పేది సంవత్సరం 99 గారు నేను బిల్లు ప్రవేశపెడుతున్నా మాట అన్నాడు. ఈ 33 ఏళ్ళది లీజు నడుస్తూ ఉంటుంది. వీళ్ళు మనాలు తీసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అమరావతికి సంబంధించి ప్రతిదీ ప్రైవేటే కదా. ఇప్పుడు మరి ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవడం. అరే బాబు మీకు అక్కడ ఇస్తాం, మీ ల్యాండ్ ఇవ్వండి, మీకు అలా డెవలప్ చేసేస్తే ఇలా డెవలప్ చేస్తాను అలా తీసుకోవడం. ఇంకొని రావడం, ఇక మా దగ్గర ఈ ల్యాండ్ ఉంది చూసుకోండి, మీరేం తీసుకుంటారో తీసుకోండి, మాకు ఇంత ఇవ్వండి, మీరు ఎంత పుచ్చుకోండి, ఇలా చేసుకోండి. ఇలాగ ఏంటంటే మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేటైజేషన్ వ్యవహారం. ఇప్పుడు ప్రధాని మోడీ గారు ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, పెట్టుబడులు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అంటే వాటిలో ఆ పరిశ్రమలు కానీ ఆ సంస్థలు కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ సబ్జెక్టెడ్ టు వాళ్ళ అవతల వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళ యొక్క కండిషన్స్గా ఉంటాయి. అయినా మనకు కావాలనుకుంటున్నాం మేక్ ఇన్ ఇండియా, మీరు ఎక్కడైనా చేసుకోండి, ముందు ఇక్కడ తయారు చేయండి చాలు, మాకు 4 ఉద్యోగాలు వస్తాయనేది, అవన్నీ చేయడం అనేది దీంట్లో కొత్త కోణం అనమాట. 99 రైట్. కనిగిరి నుంచి మహేష్ గారు ఒక లైన్లో ఉన్నారు. మహేష్ గారు నమస్కారం, మాట్లాడండి. మహేష్ గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి సార్. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాకౌట్ చేశారంటే వాళ్ళకి గత్యంతరం లేక వాళ్ళు వాకౌట్ చేశారు సార్. అటువైపున ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి స్పందన లేదు, వాళ్ళు ఏది మాట్లాడినా అడ్డంగా మాట్లాడతారు తప్పితే ప్రతిపక్షానికి ఎక్కడ కూడా వాయిస్ రైట్ చేసి ప్రజల తరపు నుంచి వాళ్ళు మాట్లాడేదానికి ఎక్కడ కూడా ఛాన్స్ లేదండి. ఆ ఛాన్స్ ఇస్తే వీళ్ళు ఎందుకు వాకౌట్ చేస్తారండి? ఎవరైనా సరే కానీ ఫస్ట్ ప్రతిపక్షం అలా చేసింది ఇలా చేసింది అనే కానీ మీరు అందరూ చూస్తున్నారు, అక్కడ ఉండే వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది ఎక్కడన్నా ప్రతిపక్షానికి మాట్లాడడానికి కానీ ప్రజల వాయిస్ వినిపించడానికి కానీ ఏదన్నా ఛాన్స్. రైట్, సరే అది వదిలేసేయండి. వీటి మీద చెప్పండి, 99 ఏళ్ళ లీజు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు మీద మీ అభిప్రాయం ఏమి? సార్ ఇది కూడా ప్రతిపక్షం ఏం లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిల్లులు ఆమోదించేసుకోవడం. తర్వాత ఇప్పుడు 99 ఇయర్స్ అంటున్నారు కదా, అమరావతిలో అమరావతిలో క్యాపిటల్ కట్టడం అంటే వాళ్ళ దగ్గర పంటలు బండి వాళ్ళ దగ్గర పొలాలు తీసుకొని 5 వేసేసుకుంటే దొనకొండ దగ్గర 40,000 ఎకరాలు ఖాళీగా ఉందని చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ తీసుకోకుండా ఈ లీజు కాళ్ళకి ఇచ్చేసి మొత్తం సింగపూర్ వాళ్ళకి కట్టించేసి వాళ్ళకు ఒప్పందాలు చేసుకొని ప్రజలు నాశనం చేయడం తప్పితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయట్లేదండి. రైట్, ఓకే, ధన్యవాదాలు మహేష్ గారు. అయితే ఇక్కడ కూడా అటవీ భూమి మళ్ళీ ఇప్పుడు 55,000 ఎకరాలు అటవీ భూమి తీసుకుంటాం అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఇవన్నీ కూడా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని మరి పెద్ద రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్కా ఎట్లాంటి రిస్క్ అనేది మన భవిష్యత్తు చెప్పాల్సింది, లేదా రఘుపతి గారు చెప్పాలి. రఘుపతి గారు చెప్పండి, ఈ మూడు అంశాల మీద మీ అభిప్రాయం. ప్రధానంగా కాలర్ ఇప్పుడు చెప్పినట్టుగా
ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. పెద్దల కృష్ణారావు గారు మాట్లాడుతూ మనం ప్రొటెస్ట్ చేసేదానికి వేరే వేరే ఫార్మాట్స్ రావచ్చు, లేదా విధానాలు ఉన్నాయి. ఉన్నటువంటి విలువైన సమయాన్ని మీరు పోగొట్టుకొని తర్వాత మీరు వచ్చి బయట చేయగలిగేది ఉండదు కదా, ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారని చెప్తారు. ఈరోజు ఎమ్మెల్యేలుగా మాకు మాట్లాడటానికి అవకాశం వచ్చిందా లేదనేది పక్కన పెడితే అసలు ప్రతిపక్ష నాయకుడిని కనీసం ప్రాపర్గా అడ్రస్ చేసేదానికి కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి. ఆయన మొదలుపెట్టి 2 మాటలు మాట్లాడితే కట్ అయిపోతుంది. ఆ మైక్ కోసమే మేము అడగడానికి మాట్లాడితే మా ప్రొటెస్ట్ కోసం వెళ్ళలోకి వెళ్ళాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకపాటు ఇక్కడ కట్ చేస్తారు, తీసుకువెళ్ళి అవతల వాళ్ళకి అలౌ చేస్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు, అన్లిమిటెడ్గా మాట్లాడతారు. దాంట్లో ఎటువంటి నిబంధనలు లేవు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఎంతసేపటికి జగన్ గారు ఏం మాట్లాడతాడు, మీరు డివియేట్ అయిపోతున్నారని చెప్పి వచ్చిన 2వ మాటకే డివియేషన్ అని చెప్పి ఆయన కట్ చేస్తారు. దీని రిఫరెన్స్ తీసుకుని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. మాకున్నటువంటి మా నాయకుని మేము ప్రొటెస్ట్ చేసుకోవడానికి మాకున్నటువంటి ఒకటే అస్త్రం వెళ్ళకి వెళ్ళి మా ప్రొటెస్ట్ తెలియటం. ఇవాళ అన్రూలీగా ఉన్నటువంటి సభని రూల్లో పెట్టుకొని సభని కంటిన్యూ చేయాలి అనేటువంటి ఆ సూత్రాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా రికార్డులకు వాళ్ళకి ఏది కావాలంటే అది వెళ్ళిపోతా ఉంది. ఈ క్రమంలో ఉన్నా లేకపోతే లేదంటే ఇప్పుడు మా సభ్యురాలైనటువంటి రోజా గారి మీద ఆమె చేసిన తప్ప ఒప్ప అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం. తప్పైతే తప్పే, దానికి కావాల్సినటువంటి ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ప్రాక్టీసెస్ ప్రకారం తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సింది, దాంట్లో ఎవరు కాదను. కానీ ఈరోజు వాళ్ళు చూడండి దాన్ని చాలా కావాలని చెప్పి చాలా ప్లాన్డ్గా 1 year బహిష్కరణ చేయటం అంటే మమ్మల్ని ఉడుగొల్పటం, మమ్మల్ని ఇచ్చేయటం. మీరు భయపడుతున్నారు ఆయన చెప్పి అసలు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తూనే మాట్లాడతారు, వేలు ఇట్లా చూపిస్తూనే మాట్లాడతారు, నేను స్పేర్ చేయమంటారు, చూస్తూ అంటారు, అన్ని రకాలుగా బెదిరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో నిన్న ఆమె మీద తీసుకున్నటువంటి యాక్షన్ 1 year తీసుకోవటం అని అంటే మేము మా సభ్యురాలని ప్రొటెస్ట్ చేసుకోలేకపోతే, ఆమెకున్నటువంటి హక్కులు మేము కాపాడుకోలేకపోతే, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కూడా తోటి శాసనసభ్యులుగా మేము కూడా ఆమెకు సంఘీభావం తెలిపి మేము ప్రొటెస్ట్ చేసుకోలేకపోతే ఇంకా మేము ఏం చేయగలిగిందేం లేదు. లోపల మేము కాన్స్టెన్సీ వాళ్ళే అంటారేమో మేము సస్పెండ్ చేసి మీరు ఏం చేయగలిగారు, ప్రజలు తెలుసుకుంటారు. ఇవాళ ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజు ఒక శాసనసభ్యుడికి ఉండాల్సిన గౌరవం లేదు. మీరు ఎక్కడ కూడా వెళ్ళండి, రాజ్యాంగం గురించి నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కాలు రాష్ట్రానికి మొట్టమొదటిగా మేము ఉంటున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఏ శాసనసభ్యుడికి కానీ, ఎక్కడ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకి ఏ పార్టీ గౌరవం జరుగుతూ ఉందో రండి. నేను మొట్టమొదటిగా వచ్చినటువంటి వ్యక్తి, నేను ఎక్కడో కొంత సీనియర్స్ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా అడిగితే నీకు తెలియదులే, నీకు కొంతకాలం అయితే అలవాటు అవుతుందిలే, గతంలో ఇంతకన్నా ఎక్కువ చేశారులే అంటే ఇది కంటిన్యూ అవ్వాలా? గతంలో చేశారంటే మేము ఇంకా ఎక్కువ చేస్తామని, వచ్చేవాళ్ళు ఇంతకన్నా అంతగానే ఎక్కువ చేస్తామని, అంటే ఈ వ్యవస్థ ఎటుపోతా ఉంది అనేది ఒక రకంగా నాలాంటి వాడికైతే ఒక భయం కూడా వస్తుంది. అసలు ఎటు దారి తీస్తూ ఉంది, మనం ఏం చేయబోతా ఉన్నాం, ఏమవుతుంది, ఇదేంటనే దానికి కొంత ఇబ్బందికరమైనటువంటి చిన్న అడ్డు వస్తున్నాను. ఈ యనమల రామకృష్ణుడు గారు దానికి వివరణ ఇస్తున్నాడు. ఈ సస్పెన్షన్కి 1 year పాటు సస్పెన్షన్ వివరణ ఇచ్చు చాలా అప్రజాస్వామికం కాదు, అసలు చాలా నియంతృత్వం వైఖరితో మాట అన్నాడు ఆయన. ఆవిడ సాధారణ పౌరురాలు, హాస్టల్ కూడా ఖాళీ చేయాల్సిందే, ఆవిడ ఎమ్మెల్యేగానే గుర్తించరు అనేది ఐ థింక్ ఆయన చాలా తప్పు మాట్లాడాడు రామకృష్ణుడు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే అప్పుడు అవన్నీ వర్తిస్తాయి. డిస్క్వాలిఫై కానీ ఎమ్మెల్యే ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే అండ్ 340 ప్రకారం ఉన్నది ఏంటంటే ఫ్రమ్ ది సర్వీసెస్ ఆఫ్ ది హౌస్. ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ కింద అయితే దానికి వేరే, ఆవిడ డిస్క్వాలిఫై చేయకుండా ఎమ్మెల్యే కాదు, నువ్వు ఇప్పుడు రేపు పొద్దున్న జిల్లా పరిషత్ మీటింగ్లు జరుగుతాయి, దాన్ని వెళ్ళకూడదు దీన్ని వెళ్ళకూడదు అని అంటున్నా. అట్లా కాదు, మోనార్క్ రామకృష్ణుడు మొన్న నేను ఒక మాట డైరెక్ట్ చెప్పా, ఈ అంశంలో రోజా గారి తప్పు ఉంటే చర్య తీసుకుంటే తప్పు లేదు, కానీ ఈ అంశం రోజా గారిని ఇట్లా చేయటం వల్ల చంద్రబాబు గారికి అప్రతిష్ట, కోడెల గారికి అప్రతిష్ట, యనమల రామకృష్ణ గారికి అప్రతిష్ట. ఇది మనబోటి వాళ్ళు నోరు తెరవకపోతే ప్రజాస్వామ్యానికి విధానం సరిగ్గా లేదు. ఎమ్మెల్యే కాదు, సాధారణ పౌరాలన్నా మరీ అప్సెట్. దీని మీద రామకృష్ణ మాట్లాడిన దాని మీద
నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారు లేచి ఆయన చెప్తారు, మమ్మల్ని అందరినీ బెదిరిస్తారు. ఇప్పుడు ఆమె ఒకటే కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విని మీరు ఈ రకంగా చేస్తే మీరందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా చేయడానికి మేమే అనకడం ఆయన బెదిరిస్తారు. కాంగ్రెస్ హయాంలో స్పీకర్లు అప్పుడు శ్రీపాదరావు అప్పుడు ఎన్నిసార్లు చూసాము, టీడీపీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెట్టేవాళ్ళు ఆ రోజు. అంటే వాళ్ళు మోర్ డెమోక్రటిక్. శ్రీపాదరావు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నేతగా ఉంటే ఆయనతో సహా అందరినీ సస్పెండ్ చేశాడు కదా. సస్పెండ్ చేస్తే అది చేస్తే ఏమైంది, రామారావు గారు ఆగ్రహించి సభలోనే అడుగుపెట్టను, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను, కరెక్ట్ గా ముఖ్యమంత్రి అవకాశాలు అయితే ఎక్కువ ఇచ్చేవాడు కదా ఆ రోజుల్లో. కాంగ్రెస్ వాళ్ళు గొడవ అది వేరే, అది స్పీకర్ బట్టి ఉంటుంది, అది వేరే చర్చ అనుకోండి. రైట్. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ప్రతిపక్షం దగ్గర ఉన్నటువంటి అస్త్రం తప్పకుండా మేము ఎక్కువ సభా సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రశ్నించేటువంటి అధికారం మాకు ప్రజలు ఇచ్చారు, దాన్ని ప్రజల పక్షాన్ని నిలబడి చెప్పండి కూడా మాకుంది. అలాగే ఈరోజు మనకున్నటువంటి యూనివర్సిటీస్ని నీరు కారుస్తూ ఇష్టానుసారంగా ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహించేటువంటి క్రమంలో మరి ఇప్పటిదాకా అయితే ఏ భూములు ఇస్తారు, ప్రైవేటు అంటే గవర్నమెంట్ భూముల్ని ఏమాత్రం ఇస్తారు అంటే 99 years అంటే దాదాపు ఇవ్వటమే. ఇది గతం ఆల్మోస్ట్ ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉండేది. ఆ ప్రాక్టీస్ తప్పని చెప్పి ఆ విధానాన్ని సరి చేసుకుంటూ 33 ఏళ్ళకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు తిరిగి మేము 99 yearsకి వెళ్తామనంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ విమర్శించింది. 33 ఏళ్ళకి తీసుకున్నటువంటి దాన్ని తీసుకెళ్లి ప్లడ్జ్ చేసి ఇష్టానుసారంగా లోన్లు తీసుకుంటున్నారు, ప్రభుత్వ భూముల్ని అప్పుడే విమర్శించారు. 99 ఏళ్ళు పెట్టి చేస్తే వాళ్ళు కూడా అదే తప్పుని చేయబోతా ఉన్నారన్న సంగతి మనం. రైట్. తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు రామ్ ప్రసాద్ గారు ఒక లైన్ లో ఉన్నారు. రామ్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. 2 నిమిషాలు చెప్పదలుచుకున్నా సార్. చెప్పండి. రోజా గారి విషయంలో రోజా గారు మాట్లాడే విధానం కానీ, ఆమె ఇంతకుముందు అసెంబ్లీ సెషన్స్ లో కూడా మా మినిస్టర్ ఆవిడ పీతల సుజాత గారిని ఇది చేసే విషయంలో కానీ, పక్కన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆపుకున్నా కూడా ఆపకుండా చూడటానికి చాలా అసహ్యకరంగా ఉంది. నిజంగా చెప్పాల్సి వస్తే లేదు, మీరు అలా మాట్లాడొద్దు దయచేసి. ఎందుకంటే కొన్ని విషయాలు తెలియవు కాబట్టి. సరే, ఆవిడ తప్పు చేసింటే చేసి ఉండొచ్చు, కానీ అసహ్యంగా అన్న పదం తప్పది. పైగా ఇంకోటి ఏంటంటే రెండో వైపు నుంచి ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. ఆవిడ మొన్న వచ్చినప్పుడు చెప్పారు కదా, ఆవిడని ఎట్లా తిట్టారన్న సంగతి చెప్పాలి కదా. మనం అంటే ఏకపక్షంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో చెబుతున్నా. ఈవిడ తప్పు చేయలేదని నేను అంటలేదు, తప్పు చేసి ఉండొచ్చు. అయితే మనం వన్ సైడ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు, రెండు వైపులా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రోజాని సస్పెండ్ చేయడానికి మేము ఎవరు వ్యతిరేకించట్లా, కానీ ప్రజాస్వామ్యబద్ధం అక్కర్లేదు, మాకు ప్రజాస్వామ్యం అక్కర్లేదని మీ ఓటాలు కూడా చెప్తే ఇంక మీకే రేపు ప్రజాస్వామ్యం ఉండదు. రేపు మీ పక్కడు కొట్టి నా ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, వనజాక్షి పక్క జ్యుడిక్షియన్ కాన్సోర్ట్కి వెళ్ళి ఎట్లా వెళ్తుందని అడిగారు. కానీ ఎట్లా అది ఇప్పుడు తప్పు జరుగుతుంది, ఆవిడ జ్యుడిక్షియన్ ముందు తప్పు ఒప్పో తేల్చకుండా ఆవిడ తప్పు చేసినట్టు చెప్తే ఊరుకుంటారా అని కూడా ఊరుకుంటారా అని అంటున్నారు. అంటే రేపు ఎక్కడైనా మర్డర్ జరుగుతుంది, పోలీసు వాడు ఎదురుగా మర్డర్ జరుగుతుంటే కూడా మనం వ్యతిరేకమని కాదు, చంద్రబాబు గారు వ్యతిరేకమని కాదు. అట్లాగే జగన్ తప్పు చేసినప్పుడు రోజా మీద చర్య తీసుకోదలిస్తే, కానీ ప్రజాస్వామ్యం
ముందుకెళ్ళి చెప్పాలంటే సబ్జెక్ట్ మీద డిస్కస్ అటువంటి టైంలో మనం ఎక్స్ప్లైర్ చేసుకోవాలి అందరం కూడా. రెండో విషయం మీకు డిఫరెన్స్ ఇంతకుముందు నిజంగా కూడా 100% కృష్ణారావు గారు చెప్పిన దాంతో ఆ రూల్స్ ఆ ప్రొవిజన్స్ అన్ని ఏకీభవిస్తూనే ఇంకొక ముందుకెళ్ళి చెప్తున్నా, సభానాయకుడు 1 డే అంతకుముందు వేరే ఎమ్మెల్యేని ఒక 1 డే సస్పెండ్ చేయమంటే 2 days కి స్పీకర్ సస్పెండ్ చేస్తారు. అంటే తీర్మానం కంటే ఎక్కువ చేయడం అనేది అక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇక్కడనేమో 1 year సస్పెన్షన్. మీరు ఆ రకంగా మాట్లాడుకుంటే బోండా ఉమ్మ గారు ఏమన్నారంటే ఆల్మోస్ట్ ఒక సభ్యుడిని నిన్ను పాతరేసేస్తాము అని మాట్లాడడం, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం, తమాషా చేస్తున్నారా నీ అంతు తెలుస్తా ఒక్కటి సార్ నీ అంతు తెలుస్తున్నా నేను వర్డ్ పదే పక్క మనం ముఖ్యమంత్రి గారి నోట వింటా ఉంటాం, చంద్రబాబు నాయుడు గారి నోట. అది కూడా మంచి పద్ధతి కాదు. ఆ బాడీ లాంగ్వేజ్ అయినా అదైనా కొంత సభలో ఉండాలి. ఎమ్మెల్యేలను కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలి, ముందుకెళ్ళాలి. బీజేపీ వారు ఉండాలన్నారు. మీరు అన్న వనజాక్షి మీద నిజంగా కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఐఎమ్ వెరీ అఫ్రేడ్. పక్కకెళ్ళి చేశారంటే మరి అక్కడ ఎంఆర్ఓ నిద్రపోతున్నట్టే కదా, జరుగుతున్న అఫెన్స్ జరుగుతున్నట్టే కదా. రెండోది ఈ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలి కదా. పోలీస్ ఆఫీసర్ నాకు ఆశ్చర్యం అది బ్రిడ్జిల దగ్గర అక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, మాది కాదని పోలీసు వాళ్ళు ఊరుకుంటే అతను ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు లాయర్ కదా, ఎవరైనా ఇప్పుడు మీరు నేను కూడా ఎనీవన్ కెన్ ప్రివెంట్ ఎనీ క్రైమ్ లీగల్ గా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే కోపడ్డారు సార్. ఒకటి అంటే తప్పు అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా లేదా? మనమే అన్నాం మీడియా కొన్నిసార్లు అక్కడ సంఘటన జరుగుతుంటే వీడియో తీస్తారేంది, ఆపాలి కదా. బర్నింగ్ కేసెస్ లో అన్నాం, ఆత్మహత్యల విషయంలో అన్నాం. ఈవెన్ చట్టంలో మనం ఒక జైలు నుండి ఒక అఫెండర్ ఎస్కేప్ అవుతాడు, సిటిజన్స్ పట్టుకునే అర్హత ఉంది. వీ కెన్ అరెస్ట్, ప్రైవేట్ పర్సన్ కెన్ అరెస్ట్. సో ఈ రకంగా కొన్ని మన ముందు జరుగుతున్న సంఘటనల మీద స్పందించకుండా ఎమ్మెల్యే కాబట్టి ఎన్కేసుకు వస్తున్నాం. దీంట్లో ఒక చిన్న మీ దృష్టికి అందరు కేసు పెట్టారంటే అది లేదు. ఇంకొకటి మీ అందరి దృష్టికి నేను ఒకటి తెస్తాను, ప్రత్యేకంగా బీజేపీ వారికి మన భానుప్రకాష్ అన్నకు నేను ఒక దృష్టికి తీసుకొస్తాను. ఆ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకుంటారేమో సభానాయకులు ముఖ్యమంత్రి గారు, కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆ 4-5 ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రభుత్వాలు పడిపోయే సిచ్యువేషన్ ఉంది. అందుకే మీరు పునర్విభజన బిల్లుని అమెండ్ చేసి ఆ ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకునే అవకాశము కేంద్ర ప్రభుత్వం మీరు ఇవ్వండి మా 2 రాష్ట్రాలకు కూడా తీసుకొస్తాం. 26 వరకు అవకాశం లేదు. సంతోష్ గారు విజయవాడ నుంచి ఒకరు లైన్ లో ఉన్నారు. సంతోష్ గారు నమస్కారం. సంతోష్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు జగన్ గారు నిన్న వాకౌట్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు సార్. అంటే ఏంటంటే ఒక ఇష్యూ అన్నది ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫోరమ్స్ వెళితే బాగుండేది. రెండోది దాన్ని అనవసరంగా వాకౌట్ అని చెప్పేసి చేసి 2 రోజులు కూడా రావని చెప్పారు. అది చెప్పండి, తప్పులేదు. మీ అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు సంతోష్ గారు. అయితే సెల్ఫ్ గోల్ చేసుకోవడం నేను అనుకుంటున్నా సార్. రెండోది ఎన్టీ రామారావు గారు గతంలో నేను సభకే రాను, 2 ఏళ్ళు రాలేదు అని చెప్పి అదే పార్టీ ఆదినాయకుడు అటువంటి నిర్ణయాలు చాలా జరిగినాయండి. 2 ఏళ్ళు రాలేదు ఆయన. ఓకే, అయినప్పుడు కూడా ఆయన అభిప్రాయం తప్పులేదు. అట్లా చెప్పడంలో అభ్యంతరకరమైన భాష వాడకూడదు తప్ప మీ అభిప్రాయం ఎట్లా చెప్పినా సంతోషం. రైట్, భానుప్రకాష్ గారు మీ అభిప్రాయం చెప్పండి ఈ బిల్లుల మీద కానీ ఈ పరిణామాల మీద. అన్న, ఈరోజు అసలు నేను ఒకటే అడుగుతున్నా, ప్రతిపక్ష నాయకులకి అసెంబ్లీలో చర్చ కావాలా, రచ్చ కావాలా? సవ్యంగా చర్చ కానీ జరిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రజా అవసరాలు కానీ ప్రజలకు ఏవేవి కావాలో దాంట్లో మీద చర్చించి ఈ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మధ్యకాలం మనం కానీ గమనించినట్టయితే ప్రతిదానికి రచ్చ చేసి ఏది చర్చ లేకుండా అసలు అసెంబ్లీలో జరగనీయకుండా చేస్తున్నది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అనేక కష్టాల్లో ఉంది. దీన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జెండాలు అజెండాలు పార్టీలు పక్కన పెట్టి అభివృద్ధి పదంలో అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, దాదాపు 16 నెలలైంది, ఎప్పుడు కానీ అసెంబ్లీలో ఒక్కరోజన్నా సవ్యంగా ఏదైనా చర్చ జరిగిందా? ప్రతిదానికి రచ్చ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ధోరణి మారాలి. బయట నుంచి ప్రజలు దాదాపు ఒక
ఎమ్మెల్యే అంటే 2.5 లక్షల మందికి ప్రతినిధి. ఈ రోజు అసెంబ్లీలో వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు అక్కడ ఏదైనా పాలసీ విషయాల్లో కానీ అక్కడ మాట్లాడాల్సింది పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల చర్చ, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ భార్యని తీసుకొని వచ్చి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అక్కడ ఉంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎవరైనా సరే వారు పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. కానీ ఒకటి చెప్తున్నాం, రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. పదే మేము అదే గతంలో కూడా చెప్పాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవ్యంగా అసెంబ్లీలో చర్చ జరిగి ఏదో ప్రజా అవసరాల దృష్ట్యా ఏది ఆమోదం ఉండాలో, ఈరోజు అనేక సందర్భాల్లో ఇక్కడే కాదు అక్కడ పార్లమెంట్లో కూడా కానీ రాజ్యసభలు కానీ, ఈరోజు ఉదాహరణకి నిర్భయ చట్టంలో ఇప్పటికే రాజ్యసభలు కానీ అది కానీ ప్రతిపాదన కానీ వచ్చింటే 16 నుంచి 18 వయసు గల బాల నేరస్తు 2014 చట్టాన్ని సవరణ చేయాలని సవరించుంటే అబ్బాయి బయట వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎందుకు జరుగుతుంది చెప్తున్నట్టే, చర్చలు జరిగితే ఖచ్చితంగా ప్రజలకు ఏది అవసరమో అది ఆమోదించుకొని ముందుకు పోయే అవకాశం మనకు ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు 99 ఏళ్ల లీజ్ మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటి? ఈ 99 ఏళ్ల లీజ్ అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గతంలో 33 సంవత్సరాల లీజ్ ఉన్నప్పుడు బ్యాంక్స్ కానీ సంస్థలు ముందుకొచ్చి దానికి లోన్లు ఇచ్చే అవకాశం లేదు. ఈ రోజు ప్రభుత్వం మీద ఆధారపడి జరగాలి. అలా జరగాలి కాబట్టి దాని మీద ఆలోచించి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా పార్టీ కూడా ఆలోచిస్తాను. ఇప్పుడు వారు చెప్తున్నట్టుగా అంటే ఎట్లా బుల్డోజ్ చేస్తున్నా దానికి అంగీకరించండి, వాళ్ళు చేసేదే కరెక్ట్ అని చెప్పేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. మిత్రుడు వాళ్ళే వేరే సందర్భాల్లో మాట్లాడుతూ కనీసం కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి కార్యక్రమాల గురించి కూడా మా గురించి చెప్పట్లేదని బాధపడినటువంటి నాయకులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ చంద్రబాబు అనుకూల లైన్, ఇంకోటి 2 వ్యతిరేక లైన్, 2 అదే అక్కడ చర్చలో మరి ఈయనేమో మరి కొంత అటు కొంత ఇటు మాట్లాడారు. మరి గురించి నాకు పూర్తిగా గట్టిగా చంద్రబాబు గారిని ప్రశంసిస్తే అప్పుడు ఒక లైన్ అయ్యింది. ఆనాడు మహాభారతంలో కూడా కర్ణుడు గాని భీష్ముడు గాని దుర్యోధన పక్షాన్ని ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎంత మంచి వారైనా వారికి చరిత్ర ఉన్న లాస్ట్ కు ఓటమి సైడ్ ప్రజలు తిరస్కరించే సైడ్ నిలబడాల్సి వచ్చింది. బీజేపీ మరి ధృతరాష్ట్ర కౌగులేని గతంలో మీరే బాధపడ్డారు, వారు బాధపడ్డారు. ఆ తర్వాత మోడీ గారిని అరెస్టులు చేస్తామన్నారు. ఈ రోజు మాత్రం మీ స్నేహం బ్రహ్మాండంగా వెళ్ళిపోతా ఉంది. దీంట్లో మనం వాళ్ళకున్నటువంటి లిమిటేషన్స్ లో వాళ్ళు చేస్తారు. నేనేంటే ఎవరు ఏం చేసినా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను. మేము కోరుకుంటా ఉంది, మేము చేసేటువంటి ప్రయత్నం కూడా ఒక ఫ్రూట్ఫుల్ గా డిస్కషన్ జరగాలని మా ఉద్దేశం. కానీ వాళ్ళు చేస్తున్న విధానం, బుల్డోస్ చేస్తున్న విధానం, ప్రత్యేకించి మీ చిత్తూరు జిల్లా శాసనసభ్యులైనటువంటి రోజా గారిని 1 సంవత్సరం పాటు బహిష్కరించడం మీరు ఎప్పుడైనా గతంలో చరిత్రలో ఎప్పుడైనా చూసారా? దాని మీద మీరు ఒక మాట మాట్లాడలేకపోయారు ఆ జిల్లా వారు అయ్యండి. అటువంటి పరిస్థితుల్లో సభ సాగుతూ ఉంటే దాన్ని మీరు ఫస్ట్ సస్పెండ్ చేయడాన్ని అభ్యంతరం లేదు, తప్పు చేస్తే అంటే అక్కడ తీసుకోవద్దని నేను అనట్లేదు. ఆమె మీద తీసుకున్నటువంటి చర్య చేస్తున్న విధానం కరెక్ట్ కాదని, ఆమెని రెచ్చగొట్టే కనీసం వివరణ లేదు. ఎథిక్స్ కమిటీస్ ఉన్నాయి, అక్కడ ప్రివిలేజెస్ కమిటీస్ ఉన్నాయి. అంత పెద్ద చర్య తీసుకునే ముందర చేయాల్సిన తతంగం, ఆ తతంగంలో ఏది కూడా మీరు చేయలేదు. ఆ క్రమం చేస్తున్న దాన్ని ఒక మాట మీరు అనకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం మిత్రమా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చర్చలకు అవకాశం లేకుండా పోయిందనేది మీరు అవకాశాన్ని మేము కూడా బాధపడుతున్నాం. ఇప్పుడు మేము కూడా కరువు మండలాల కింద ప్రకటించాలని చెప్పి నేను శాసనసభకి వచ్చే ముందర మేము ఈ అంశాన్ని మేము లేవనెత్తామని చెప్పి మాట్లాడుకుని వచ్చాం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడు గతంలో జరిగినటువంటి సెక్స్ ర్యాకెట్ కుంభకోణం కాల్మని అంటారా? నిన్న మన జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు, నా పుట్టినప్పటి నుంచి ఉంది అంటారు. కాల్మని ఉన్న సంగతి ఎవరు కాదనట్లేదు. దీంట్లో ఇక్కడ ఒక డిఫరెంట్ కోణం కాదు. మీరంటే చూపించలేకపోయారని చెబుతున్నారే చంద్రబాబు గారు నిన్న కౌన్సిల్లో చెప్పారు కదా. వాళ్ళ ఆ పేరు మీద పెట్టుకొని బాపట్లలో ఎవరు దొరుకుతారా వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి చిన్న మనీ ల్యాండ్ చేసుకునే వాళ్ళని కూడా
ఈ లిస్ట్ అవుట్ చేసి పెద్ద లిస్ట్ చదివినట్టు దాంట్లో శాసనసభలో కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఏదో ఎలక్షన్ రిజల్ట్స్ అవుతున్నట్టుగా మొత్తం అవన్నీ చదివి అది ఏంటంటే అది విజయవాడలో జరిగినటువంటి సంఘటన తలదించుకున్నట్టు సంఘటన, రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం. ఉక్కుపాదం ఈ కార్యక్రమాన్ని మనం చెప్పాలి అని అంటే దాన్ని పక్కన పెట్టేసి చాలా సింపుల్ సబ్జెక్ట్ గా రాష్ట్రం మొత్తం ఎప్పటి నుంచో జరుగుతున్నట్టుగా మాట్లాడుతాం, దాన్ని పక్కకి పెట్టి చేస్తుంటే కార్యక్రమం దాని మీద మేము నిలదీయద్దా? ఇంతకన్నా ప్రధానాంశం ఉందా? అక్కడ ఆడపడుచులు చిన్న పేద బడుగు చెప్తున్నారు, అందుకే అందరికి నోటీసులు ఇస్తామని చెబుతున్నారు కదా. ఎవరండి అక్కడ ఇప్పుడు అక్కడ మరీ అన్యాయం ఏంటంటే ఒకటి స్టేట్మెంట్ ఇస్తారట, ఎక్కడుందండి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్ తప్పించి ఎక్కడ డిబేట్ ఎక్కడ అంటే ఒక్క ఇన్సిడెంటే జరిగింది అట్లాంటిది, మిగతా ఇంతవరకు ఎవరు సరే కాసేపు ఒక ఇన్సిడెంట్ అనుకో అంటే ఒక ఇన్సిడెంట్ ఒకరిని తీసుకుంటున్నాం కదా అంటున్నారు. ఎక్కడ చేసుకున్నారు? ఆ ఎమ్మెల్సీ బ్రదర్ కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. చెప్పే సెక్షన్లు ఏమో పెద్ద పెద్ద సెక్షన్ చెప్తున్నారు, నిర్భయ అంటారు అదంటారు, అక్కడ ఇచ్చింది స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రజలకు ఏ రకంగా మీరు విశ్వాసం కలగజేయబోతున్నారు, ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వబోతున్నారు అడుగుతాను. మరి స్పీకర్ గారు ఇష్యూ ఏం చేయబోతున్నారు? తప్పకుండా దాని మీద మాకున్నటువంటి ప్రొవిజన్స్ అన్ని కూడా ఆలోచిస్తాం. ఇలా కృష్ణరావు గారు చెప్పినప్పుడు ఇది నో కాన్ఫిడెన్స్ మోషనా లేకపోతే రిమూవల్ దీని గురించే డీటెయిల్ చర్చ జరిగితే ఈ రోజు నోటీస్ డిసైడ్ చేస్తారా? అంటే ఇప్పుడు ఈ సెషన్ అయితే రాదు కదా, నెక్స్ట్ ఇక ఎట్లా రాదు, ఈ సెషన్ కి రాదు. ఇది అంటే మీరు ప్రొటెస్ట్ కోసం చెబుతున్నారా లేదా రోజా గారి మీ ఇష్యూని కిందసారి కూడా పెట్టాలనుకున్నారు, అప్పుడు అటువైపు నుంచి ఏదో కాంప్రమైజ్ ఫార్ములా వస్తే అప్పుడు తగ్గారు, ఈసారి కూడా మీరు అట్లా కాంప్రమైజ్ కోసం చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఒక గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. ఈ క్రమంలో నిన్న మా నాయకుడు అప్పీల్ కూడా చేశారు. చేసిన తర్వాత కూడా చాలా అడమెంట్గా చాలా దీని కింద మేము వీ డోంట్ రీకన్సిడర్ అని వాళ్ళు చెప్పిన తర్వాత మాకు ఆప్షన్ లేక బయటకు వచ్చినట్టు ఈ విషయం మీద మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం, ప్రజలకి దీని మీద ఆ తీవ్రత తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ క్రమంలో చేసేటువంటి చర్య తప్పించి కరెక్ట్. అంటే స్పీకర్ గారితో బేరసారాల కోసం మేము అవిశ్వాసం అని అంటున్నారా లేకపోతే నిజంగానే పెడతారా అన్నది నా ప్రశ్న. అది ఎట్లన్నా మనం దాన్ని తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు. అంటే ఒక ఫార్మాట్ లో వెళ్తా ఉన్నాం, ప్రజలకు కూడా దాని తీవ్రత తెలియాలి. రైట్. ఒక్క నిమిషం. నూర్ మహమ్మద్ గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి లైన్ లో ఉన్నారు. మహమ్మద్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నూర్ మహమ్మద్ గారు హలో సార్. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుని అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం అయిపోయింది, ఆమోదం కూడా అయిపోయింది. ఆమోదం కూడా అయింది. కానీ ఇది అత్యంత దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 5 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు అట్లా ఉండి చదువుకుంటున్నారు. కానీ ప్రభుత్వ యూనివర్సిటీని దివాలా తీయించడానికి ఈ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొస్తుందన్నది మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీలో 1200 లెక్చరర్ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ వీటిని ఫిలప్ చేయడానికి 18 ఏళ్ల పాలనలో ఎక్కడ పట్టించుకున్నటువంటి పాపాలన పోలేదు ఈ ప్రభుత్వం. కేవలం కొంతమంది ఈసీని నియమించింది తప్ప ఎక్కడ ఒక్క ఈసీగా నియమించినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వ యూనివర్సిటీని దివాలా తీయించడానికే ఈ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుందనేది ప్రధానమైనటువంటిది. అందుకని మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏదైతే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువైన భూములు వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి. దానికోసం ఇంత రాద్ధాంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని విద్యార్థి ఉద్యమాలతోనే ఈ ప్రభుత్వానికి సమాధానం చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. దీని మీద మళ్ళీ మాట్లాడదు కానీ మాట్లాడడానికి ముందుగా క్రీమీ లేయర్ నిర్ణయాన్ని, బీసీలకు సంబంధించి క్రీమీ లేయర్ నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకోవాలన్న బీజేపీ నేత బీసీ నేత టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 37% మంది అవునని, 63% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.